70 ఏళ్ల వయసులో తన స్టెమినా ఏమిటో మెగాస్టార్ కొనిదెల చిరంజీవి నిరూపించుకుంటూ అప్రతిహతంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. పలు రికార్డులను అధిగమిస్తూ సంచలనమైన రీతిలో అందరి మెప్పును పొందిన చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారి సినిమా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా 300 కోట్లు సాధిస్తుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు గ్రాస్ మొత్తంలో కూడా 400 కోట్లను కూడా అధిగమించే అవకాశాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతీయ జోనర్లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇది చిరంజీవి స్టెమినాకు అద్దం పడుతుంది అనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టే చిత్రంగా కూడా ఇది రికార్డులోకి ఎక్కింది. సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి దీనికి డైరెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సాపు గారపాటి మరియు సుస్మిత కొనిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. అయితే 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు చెప్పినప్పటికీ బ్రేక్ ఈవెన్ దాటడానికి 8 రోజులు కూడా పట్టలేదు. కేవలం రిలీజ్ అయిన 8 రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల రూపాయల మార్కును దాటేయడం కూడా ఒక రికార్డుగా భావిస్తున్నారు. ఒక ప్రాంతీయ జోనర్ చిత్రంగా కావచ్చు, తెలుగులో ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి భారీ వసూళ్లను రాబట్టడం అనేది కూడా పెద్ద రికార్డుగానే చెప్పవచ్చు. ఇదే సినిమా భవిష్యత్తులో చిరంజీవి స్టెమినాను బేస్ చేసుకొని నిర్మించిన సినిమా ఇదే బాలీవుడ్లో అయినా హాలీవుడ్లో అయినా నిర్మించిన పక్షంలో దీని బడ్జెట్ కూడా ఊహించిన స్థితిలో కూడా వసూళ్లు రావటవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే ఈ సినిమాను మేజర్ కమ్బ్యాక్గా కూడా మనం అభివర్ణించవచ్చు. అదుర్స్ అనే ఇదిగా ముఖ్యంగా ఈ సినిమాను డ్యాన్స్ నటన పరంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని నిర్మించడం జరిగింది. యాక్షన్ వంటి సినిమాలతో చిరంజీవి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఇండియాలోనే ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఒక ప్రముఖమైన హీరోగా కూడా ఆయన రాణించిన నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా యాక్షన్ థ్రిల్లర్కు విరుద్ధంగా పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాను నటించి కూడా చిరంజీవి రికార్డు సృష్టించారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవి మేనియా ఏంటిదో ఇప్పటికే తేటతెల్లం కావడం కూడా విశేషం. అంతేకాకుండా జనవరి 12వ తేదీన విడుదలైన మన శంకరవరప్రసాద్ గారి చిత్రం ఇప్పటికీ 11వ రోజులు దాటినా కూడా ఇంకా రికార్డుల వర్షం కురిపిస్తోంది. రేట్లు ఒకవైపు తగ్గించినప్పటికీ యావరేజ్లో ప్రతి చోట కూడా ఒకవైపు సెలవులు, ప్రభుత్వ సెలవులు కావచ్చు, సంక్రాంతి సెలవులు ముగిసినప్పటికీ కూడా సినిమా తన స్టెమినా ఏమిటో ఇంకా నిరూపించుకుంటూ అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేకించి నిర్మాతలకు చిరంజీవి సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తుందనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే తన 40 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి మాస్ యాక్షన్ సినిమాల్లో నటించడమే కాకుండా తన పంతాను మార్చి వైవిధ్యమైన నటనతో ఏమాత్రం వయసుతో నిమిత్తం లేకుండా నటించడం ద్వారా తన పూర్తి స్థాయి నటన విశ్వరూపాన్ని ఈసారి చిరంజీవి ప్రదర్శించారని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా ప్రశంసలు వెలువెత్తున్నాయి. చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా నటించి మెప్పించారని ప్రశంసలు ఇప్పటికే కురిపించడం జరిగింది. ఈ క్రమంలో 7-10 వయసులో కూడా పండించి ఫ్యామిలీ ఆడియన్స్కు ఇంకా దగ్గరయ్యారని కూడా పవన్ కళ్యాణ్ వివరించారు.
అద్భుతమైన ఫిల్మోగ్రఫీగా మన శంకర వరప్రసాద్ గారి సినిమా సినీ చరిత్రలోనూ కూడా నిలిచిపోతుందని కూడా డిప్యూటీ సీఎం పేర్కోవడం కూడా ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు బీమ్స్ సిసిరేలియో అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉందని, ఈ బీమ్స్ పాత్ర దీనికి ప్లస్ పాయింట్గా మారిందని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. దీంతో మరిన్ని మంచి అద్భుతమైన సినిమాలతో చిరంజీవి తన కెరీర్ను కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు.